Please subscribe Telugu 7 Media. నమస్కారం అండి. కొంచెం లేట్ అయింది, క్షమించాలి. అయినా కరెక్ట్ టైంకే స్టార్ట్ చేసాం. ముందుగా టైం అనుకున్న ప్రకారం అందరూ వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉందండి. సతీ లీలావతి, మనం ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో సతీ లీలావతి సినిమా కమల్ హాసన్ గారిది ఎంత ఫేమస్, అందులో ఆయన డైలాగ్ డెలివరీ ఇప్పటికీ మనకు ఆ షార్ట్స్లో వస్తున్నప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తామో, అది జీవితంలో మర్చిపోలేనటువంటి సినిమా అది ఎంటర్టైన్మెంట్ పరంగా. సో ఆ టైటిల్తో వస్తుంది మా సినిమా. దీనికి కూడా అటువంటి మంచి హిట్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లావణ్య గారు నిజంగా ఒంటి చేతు ఈ సినిమా మోసారని చెప్పొచ్చు, అంత బాగా యాక్ట్ చేశారు. ప్లస్ లావణ్య గారికి నాకు మధ్య వచ్చే ఆ కామెడీ సీన్స్ డెఫినెట్గా సినిమాలు మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తాం. సో ఫస్ట్ సినిమా డెబ్యూ అయినందుకు మా నాగమోహన్ గారికి, అన్నగారు వెల్కమ్. మీరు ఈ బ్యానర్ పైన మరిన్ని మంచి సినిమాలు తీయాలి. ఈ సినిమా కూడా మీ జీవితంలో మర్చిపోలేని సినిమాలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు మా స్నేహితుడు సత్య బ్రదర్. ఈ సినిమాతో వెల్కమ్ సెకండ్ ఇన్నింగ్స్కి. దీని తర్వాత బై 1 సినిమాలు చేస్తూ మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్చి 6న ఈ సినిమాకి మీరందరూ రావాలి, నవ్వుకోవడానికి రావాలి. అందులో హస్బెండ్ అండ్ వైఫ్ ఎమోషన్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ చేయడానికి చాలామంది కమెడియన్స్ అంతా ఈ సినిమాలో ఉన్నారు. వీళ్ళందరూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. ప్లస్ వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ బాండింగ్, ఆ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఉన్న బాండింగ్ డెఫినెట్గా మీ జీవితాల్లో కూడా అలాంటి ఇన్సిడెంట్స్ చాలా చూసుంటారు. ఆవిడన్నిటికీ రిప్లికాలాగా రిఫ్లెక్ట్ అవుతుంటాయి స్క్రీన్ పైన. తప్పకుండా మీరు అందరూ ఎంటర్టైన్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు నాగమోహన్ గారికి, సత్య గారికి అండ్ లావణ్య గారికి థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. హాయ్ అండి. ముందుగా మీడియా వాళ్ళకి, ప్రెస్ వాళ్ళకి థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇది సతీలీలావతి, మీరందరూ పాత సతీలీలావతి గుర్తొస్తుంది. ఇది దట్స్ అ బ్యూటిఫుల్ కల్ట్ ఫిల్మ్ బై కమల్ హాసన్ గారు. అండ్ దాన్ని కంపేర్ నేను ఇప్పుడు చేయను, బికాజ్ దట్ ఈస్ కమల్ హాసన్ గారు. ఇట్స్ అ జెమ్ ఫిల్మ్. బట్ దాన్ని కొంచెం ఈక్వల్గా ఐ బ్రాట్ అ వెరీ గుడ్ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనరు. ఇట్స్ అందరూ రిలేట్ అవుతారు, హస్బెండ్ అండ్ వైఫ్ అందరూ రిలేట్ అవుతారు. సో తప్పకుండా మీ అందరూ March 6th ఈ పిక్చర్ ఎంజాయ్ చేస్తారు. And I'm sure everybody will enjoy this film. Thank you. So, first of all, thank you media for coming here and supporting us. So this is my first film as a debut producer. కొంచెం కొత్త ఎక్స్పీరియన్స్, నిర్మాతగా కొంచెం కొన్ని విషయాలు తెలుసుకున్నాం, నేర్చుకున్నాం. సో ఎవ్రీథింగ్ went very well. Hoping for good things to happen. March 6th వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుందండి. సో హోపింగ్ దట్ we would entertain you. So kindly support us. So thank you so much. This is my first speech. So thank you.
మీడియా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఐమ్ సారీ కొంచెం లేట్ అయింది అండ్ ఐమ్ న్యూ మామ్ ట్రైంగ్ టు బ్యాలెన్స్ వర్క్ మదర్హుడ్ బ్యాలెన్స్ చేస్తున్నాను అండ్ ఈరోజు ఇట్ వాస్ అ ట్రయల్ రన్ ఫర్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ ఈ యొక్క ఆబ్వియస్లీ కమ్బ్యాక్ మూవీ లాగా ఉంది అండ్ వైల్ షూటింగ్ దిస్ మూవీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ అండ్ మోస్ట్ డిఫికల్ట్ షూట్ ఆఫ్ మై లైఫ్ ఎందుకంటే స్టార్ట్ చేసినప్పుడు ఐ వాస్ ప్రెగ్నెంట్ అండ్ సో ఫుల్ 3 monthsలో నేను ఫుల్ మూవీ ఫినిష్ చేశాను చాలా కష్టపడి అండ్ నా ఒకటే కాదు ఐ టోల్డ్ మై డైరెక్టర్ సో హీ వాస్ వెరీ సపోర్టివ్ ఓన్లీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ న్యూ అబౌట్ దిస్ సో I didn't want to say, but I have to thank my director and producer for being patient and నాకు చాలా చాలా సపోర్ట్ ఇచ్చారు అండ్ మెంటలీ ఆల్సో దే మేడ్ ష్యూర్ దట్ ఐఎమ్ రిలాక్స్ వితౌట్ స్ట్రెస్ లేకుండా ఐ ఫినిష్ ద షూట్ అండ్ సప్తగిరి గారు మీతో వర్క్ చేయడం చాలా చాలా ఐ వాజ్ వెరీ హ్యాపీ చాలా ఆనందంగా ఉంది అండ్ చాలామంది మంచి యాక్టర్స్ ఉన్నాయి మూవీలో అండ్ మా మేల్ యాక్టర్ దేవమోహన్ చాలా బాగా చేశారు హీఈస్ మలయాళీ బట్ his performance was top notch and it's a proper comedy movie నేను ఫస్ట్ టైం కాదు సెకండ్ టైం భలే భలే తర్వాత చాలా చాలా నవ్వాను వెన్ ఐ హర్డ్ ద స్క్రిప్ట్ సో ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది ఈ మూవీ అండ్ ఐఎమ్ హోపింగ్ దట్ యూ విల్ లవ్ ఇట్ అండ్ మేక్ ఇట్ అ హిట్ థ్యాంక్ యూ సో మచ్ All right, thank you so much, ma'am. Wishing you all the very best. So, group photo. Okay, so ఇప్పుడు Q&A